హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధిక కిచెన్. ఈరోజు వీడియోలో జీరా రైస్ విత్ దాల్ తడక ఎలా చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసి కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. జీడిపప్పు పలుకులు, 2 బిర్యానీ ఆకులు, 4 పచ్చిమిర్చి, ఇలా అంతా ఒకసారి ఫ్రై అయ్యాక కరివేపాకు, జీలకర్ర నేను ఒక 4 స్పూన్స్ తీసుకున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా అంతా ఒకసారి జీలకర్రని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ అంతా ఒకసారి మిక్స్ చేసుకొని నేను 3 గ్లాసెస్ బియ్యంని నానబెట్టుకున్నాను. ఇప్పుడు బియ్యంని వేసుకుంటున్నాను. ఇలా బియ్యం అంతా వేసుకున్న తర్వాత గరిటెతోని ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా. అసలు నేను ఇక్కడ ఆయిల్ అనేది వాడలేదండి. అచ్చం నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. 3 గ్లాసెస్ రైస్కి నేను ఇక్కడ 6 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇక్కడ నేను కుక్కర్ ఏం పెట్టుకోవట్లేదండి, విడిగానే చేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడే సాల్ట్ చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ సాల్ట్ సరిపోయింది. ఇలా బాగా ఉడికించుకోవాలి. ఇలా రైస్ అంతా బాగా కుక్ అయిందండి. మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దాల్ తడక కర్రీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.